అంత డీప్ గా నన్ను అబ్జర్వ్ చేస్తున్నారా? సారీ. అంటే ఎక్కువ అబ్జర్వ్ చేస్తేనే కదా ఏమైనా తెలిసేది. ఇంకోసారి కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. ఇప్పుడు డిస్టర్బ్ చేశాను, మళ్ళీ ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయను. నేను ఆఫీస్కి రెడీ అవుతాను. ఏదో ఉంది, చెప్పాలని చెప్పలేకపోతున్నారు. సంథింగ్ ఏదో ఉంది, కానీ అదేంటో తెలియట్లేదు. ఎలా కనిపెట్టాలి? ఆనయ్య, నా ముందు సర్కస్ చేస్తున్నావేంటి? పక్కకెళ్ళి చేయొచ్చు కదా. సర్కస్ ఏంట్రా? మరి సౌండ్స్ వస్తున్నాయి ఇక్కడ. రాత్రంతా ఒకవైపే తిరిగి పడుకున్నాను, మొత్తం పట్టేసింది. నువ్వేంటి కింద పడుకున్నావా? నీకెలా తెలుసన్నయ్య? ఎక్స్పీరియన్స్ బాబు. దాని గోల పల్లేకపోతున్నానన్నయ్య. పోనీ ఫ్యాషన్ డిజైనింగ్ చేయించచ్చు కదా. మరి నువ్వు అమ్మకి చెప్తావా? అలాంటి ఫిట్టింగ్ పెట్టొద్దు రోయ్. ధైర్యం లేదని చెప్పు. నీకు లేదుగా ముందు? నాకు లేనిది ధైర్యం కాదు, దానిపై నమ్మకం. అదేంట్రా, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఎలా? అదెప్పుడూ క్లాస్లో కూర్చోలేదన్నయ్య. నాతో పాటు పార్కులకు సినిమాలకు వచ్చింది. అయితే హారికని చెడగొట్టింది నువ్వే అనమాట. అప్పుడు అలా జరిగిపోయింది, ఇప్పుడు ఇలా జరుగుతుందని నాకేం తెలుసు? ఏంటి బాబాయ్ డల్లుగా ఉన్నావు? మీ బాబాయ్కి పెద్ద ప్రాబ్లం వచ్చింది బన్నీ. ప్రాబ్లం ఏంటి పెద్దనాన్న? మీ పిన్నుంది కదా, తను ఫ్యాషన్ డిజైనర్గా చేస్తానంటుంది. తప్పేముంది బాబాయ్? మమ్మీ ఆఫీస్కి వెళ్ళినట్టు పిన్ని ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తుంది. నాన్న ఒప్పుకోవాలి కదా బన్నీ. పిన్ని ఒప్పిస్తుంది కదా. అదంతా ఈజీ కాదు బన్నీ. ఈజీనా బాబాయ్? వీడి దగ్గర ఏదో ఐడియా ఉన్నట్టుంది. ఏం చేస్తే నాన్న ఒప్పుకుంటుంది చెప్పు బన్నీ. సింపుల్ పెద్దనాన్న. నానమ్మ ఫేవరెట్ శారీ తీసుకొని దాన్ని పిన్నికి ఇచ్చామనుకో,
పిన్ని అద్భుతమైన డిజైన్ చేసిందనుకో, నానమ్మ ఒప్పేసుకుంటుంది కదా. రేయ్ నిజమే కదరా, హారిక అమ్మని మెప్పించింది అనుకో, అమ్మ ఒప్పుకుంటుంది కదా. ఎస్ ఎస్. కానీ ఆ హారిక అమ్మని మెప్పించగలదా? ఆ అపనమ్మకమే వద్దు. వెళ్ళి హారికకి చెప్పేయి. థ్యాంక్స్ బన్నీ, థ్యాంక్ యూ సో మచ్. నీకు బోల్డ్ అన్ని చాక్లెట్స్ ఇస్తాను. ఇట్స్ ఓకే బాబాయ్. వస్తానన్నయ్య. పొట్టోడికి పుట్టెడు బుద్ధులని వేలడంత లేడు. ఎంత మంచి సలహా ఇచ్చాడు. బన్నీ బన్నీ, నాకు కూడా ఏదైనా ఒక ఐడియా చెప్తావా? దేనికి పెద్దనానా? అకౌంట్స్లో తప్పులు లేకుండా చేయడం ఎలా? సింపుల్ పెద్దనానా. తప్పు జరుగుతుందన్న ఫీలింగ్ మనసులో రాకుండా లెక్కలు రాయండి. ఏ తప్పు జరగదు. మా మ్యాథ్స్ టీచర్ ఇలాగే చెప్పింది. ఎస్, కరెక్టే కరెక్టే. థ్యాంక్ యూ బన్నీ, థ్యాంక్ యూ. నేను వెంటనే పెద్దమ్మకి చెప్పేస్తాను. ఒరే బన్నీ, నీకెన్ని తెలివితేటలున్నాయరా? నీకంటే తక్కువే ఉన్నాయమ్మమ్మా. ఆ? నాది ఓ తెలివేనా? నీ తెలివే తెలివి. థ్యాంక్స్ అమ్మమ్మా. ఆ, అవును కాని ఇప్పుడు అఖిల్కి ఐడియా ఇచ్చావు కదా, అందులో తిరకాసేం లేదు కదా? తిరకాసంటే? అంటే ఆ ఐడియా బెడిసి కొట్టదు కదా అంటున్నాను. పిన్ని కరెక్ట్ గా చేసిందనుకో, ఏ ప్రాబ్లము ఉండదు. తప్పు చేస్తేనే ప్రాబ్లం. ఆ, తప్పులు లేకుండా చేయటం కష్టం కదరా. అప్పుడు ప్రాక్టీస్ చేయాలి. ఏవైనా నువ్వు నన్ను మించిపోయావురా. నీకేమన్నా ఐడియా కావాలా అమ్మమ్మా? ఆ, ఆ, మ్హూ. ఆ, పెళ్ళి కావాలి. ఏంటి? ఆ, బబబబ. ఏం లేదులేరా. నీ పుణ్యమా అని హారికాని ఫ్యాషన్ డిజైనర్ చేయి చాలు. మీకేమవ్వాలనుంది? వయసు అయిపోయేలోపు వైఫ్ అవ్వాలనుంది. ఆ రాత నాకుందో లేదో. హా. ఏంటి పిల్లో పైన వేస్తున్నావు? దుప్పటి కూడా వేస్తాను. నీకేమైనా అభ్యంతరమా? నీ పడక కిందని చెప్పానా? ఇక నుంచి నా పడక పైనే, నీ పక్కనే. నీపై చెయ్యి వేస్తాను, కాలు వేస్తాను, హగ్ చేసుకుంటాను, అబ్బా, కిస్ కూడా పెట్టుకుంటాను. కోలు వేసే కోలు, చెయ్యి వేసే చెయ్యి విరికి పోతాయి. ముద్దు పెట్టుకుంటే మొహం పచ్చడైపోతుంది. అంటే నిన్ను ఫ్యాషన్ డిజైనర్ని చేసినా కూడా ఇదే ట్రీట్మెంట్ ఉంటుందా? అయితే నన్ను ఫ్యాషన్ డిజైనింగ్ చేయిస్తున్నావా? అందుకేగా కింద ఉన్న దిండు దుప్పటి పైకొచ్చాయి. ఒక రోజు కింద పడుకోబెడితే కానీ బుద్ధి రాలేదన్నమాట. ఒసేయ్,
నీకోసం కష్టపడి ప్లాన్ ఆలోచిస్తే నన్నే ఇన్సల్ట్ చేస్తావా? ఏం ప్లాన్ ఆలోచించావు? నువ్వు ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలంటే ముఖ్యంగా ఒప్పుకోవాల్సింది ఎవరు? ఇంకెవరు? మీ అమ్మ. మా అమ్మ నువ్వు ఇంప్రెస్ చేస్తే ఎలా? నువ్వు మా అమ్మ శారీ ఒకటి తీసుకుని నువ్వు బ్యూటిఫుల్గా డిజైన్ చేసి మెప్పిస్తే అమ్మ యాక్సెప్ట్ చేసి నేను డిజైనర్గా దూసుకెళ్ళమంటుంది కదా. వావ్, నైస్ థాట్ అఖిల్. ఇంత మంచి ఆలోచన నాకెందుకు రాలేదు? బ్రెయిన్ ఉన్న వాళ్ళకే థాట్స్ వస్తాయమ్మా. అఖిల్, ఊరికే జోక్ చేశాను. థ్యాంక్ యూ అఖిల్. వద్ది థ్యాంక్సేనా? ఇంకేం లేదా? నైట్ కొంటుందిగా. నైట్ ఎలాగో డిన్నర్ చేస్తాం, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దామా? ఎస్. ఒరే చిన్నాడా, సారీ డిస్టర్బ్ చేశానా? నువ్వు పుట్టింది అందుకే కదే, డిస్టర్బ్ చేయడానికే పుట్టావు. నీ పేరు సుమంగలని కాదే, సుత్తి కొడవలి అని పెట్టాల్సింది. అమ్మమ్మా, అదేంట్రా చిన్నోడా, లోపల మీరు ఇలా ఉన్నారని నాకేం తెలుసు? పడగదిలో భార్య భర్తలు ఇలా ఉండక ఇంకెలా ఉంటారే? ఇంత వయసు వచ్చినా బుద్ధి రాలేదు నీకు. ఏజ్ అంటున్నా సంతోషంగా ఉండేవా నువ్వు? ఆ? లాస్ట్ షెడ్యూల్లోనే పైకి పోతావు అనుకున్నాను. ఆ? నిన్ను తీసుకెళ్ళడానికి ఆ యమధర్మరాజు కూడా ధైర్యం చాలనట్టుంది. ఆ? నువ్వు బతికిపోయి మమ్మల్ని చంపుకు తింటున్నావు. చిన్నోడా, ఆపో. నువ్వు ఇలా డిస్టర్బెన్స్ ఆఫ్ హౌస్ గా తయారవుతావని ముందే తెలుసుంటే నీకు నేనే పెళ్లి చేసి పంపించేసి ఉండేవాడిని. ఆ? ఆ? ఆ మాట నా చెవుల దాకా రావటమే తప్ప చేతుల్లో చేసి చూపించేవారు ఎవ్వరు లేరు. నా పెళ్లికేం కానీ బన్నీగడ్ చెప్పిన ఐడియా హారికకు చెప్పావా? ఆ? ముందు నువ్వు బయటికి వెళ్ళవే, త్వరగా వెళ్ళు. ఏమైందిరా, నువ్వు చెప్పలేదా? పో నేను చెప్పనా? వద్దు. బన్నీ ఐడియా చెప్పడం ఏంటి? ఆహా, అదేం లేదు హారిక. అదేంట్రా, వాడు అంత మంచి ఐడియా చెప్తాను. ముందు నువ్వు నోరు మూసుకోవే. ఆంటీ మీరు చెప్పండి. అదేనమ్మా, వద్దు. నువ్వు ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దాం అనుకున్నావు కదా, షూ. అందుకు మీ అత్తయ్యను ఒప్పించడానికి బన్నీ ఒక మంచి ఐడియా చెప్పాడు. అత్తయ్య సారీ డిజైన్ చేసి మెప్పించమన్నా? ఓ, వీడు చెప్పేశాడా? తన ఐడియా అని నాతో అబద్ధం చెప్పాడు. ఏరా, పక్కోడి ఐడియా కొట్టేయటం నీకు అలవాటేనా? ఆ మేనత బుద్ధులు ఎక్కడికి పోతాయే? నేనెప్పుడు వేరే వాళ్ళ ఐడియాలు దొంగతనం చేయలేదురా. అవునులే, నువ్వు పెద్ద ఐడియాలు పుట్టావు కదా, ఎవరికి రాని ఐడియాలు నీకే వస్తాయి.
నన్నే చీట్ చేసావా? నిన్ను ఏ, హారిక హారిక హారిక! ఒక్క నిమిషం ఆగు. మీ ఇద్దరి మధ్య నేనెందుకు? నేను బయటకు వెళ్తాను. ఏంటి మేము హ్యాపీగా ఉన్నప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తావు, ఇది నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు మాత్రం బయటికి వెళ్ళిపోతావా? వద్దే. అప్పుడంటే బుద్ధి లేకుండా వచ్చాను, ఇప్పుడు కూడా బుద్ధి లేకుండా ఉండాలి అంటే నేను వెళతాను. అదే ప్లీజ్ అదే ప్లీజ్ అత్తయ్య అదే. మీ మొగుడు పిల్లల మధ్య నేనెందుకు? నాకు చాలా సిగ్గమ్మా. హరిక అదే అదే నిన్ను అది మీరు డిస్టర్బ్ చేశారు. మెడిటేషన్ చేస్తుంటే కనబడ్డారు. ఎలా కనిపించాను? ఇలాగే ఏం చేస్తున్నారు మీరు? ఏమైందమ్మా? నొప్పి పుడుతుంది. సారీ అమ్మా. మీరేదో ఆలోచిస్తున్నారు. ఏం ఆలోచిస్తున్నారు? అది ఏం లేదులేమ్మా, ఎవరికీ చెప్పుకోలేను. అవును, మీ మమ్మీ అంటే మీకు చాలా ఇష్టం కదా? బోలెడంత ఇష్టం, చాలా చాలా ఇష్టం. మీ మమ్మీ డాడీ ఎలా ఉండేవారు? చాలా క్లోజ్ గా ఉండేవారు. డాడీకి మమ్మీ అంటే చాలా ఇష్టం, మమ్మీకి కూడా డాడీ అంటే ఇష్టం. వాళ్ళందరికీ మేమంటే ఇంకా ఇష్టం. రోజు మమ్మీయే మమ్మల్ని రెడీ చేసేది. డాడీ స్కూల్ కి తీసుకెళ్లేవాడు, బోల్డ్ చాక్లెట్లు ఐస్ క్రీమ్లు కొనిపెట్టేవాడు. వీకెండ్స్ లో డాడీ త్వరగా ఇంటికి వచ్చేసేవారు. మమ్మల్ని బయటికి తీసుకెళ్లేవారు. మమ్మీ డాడీ నేను షాపింగ్ చేసేవాళ్ళం, మూవీస్ కూడా చూసేవాళ్ళం. ఇంకా జూ పార్క్ కి, వండర్ వరల్డ్ కి కూడా వెళ్ళేవాళ్ళం. మమ్మీ డాడీకి హెల్ప్ చేసేది, ఆఫీస్ పనులు కూడా చేసి పెట్టేది. నువ్వేమో ఒక రోజు ఆఫీస్కి వెళ్ళి మానేసావు. ఆఫీస్కి వెళ్ళాలని నాకు కూడా ఉంది, కానీ ఏం చేయను, మీ నాన్నమ్మకి ఇష్టం లేదు. మమ్మీని చాలా మిస్ అవుతున్నాం. మమ్మీ రోజు గుర్తొస్తుంది. అవును, మమ్మీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాక డాడీ కూడా డల్ అయ్యారు. మాకంటే ఎక్కువగా డాడీయే మిస్ అవుతున్నారు. బాధపడకమ్మా, నేను వచ్చాను కదా, నేను చూసుకుంటాను. మా మమ్మీలా చూసుకోలేవు కదా. నిజంగా నువ్వు మా మమ్మీవి కాదు కదా? లేదమ్మా, నేను మీ మమ్మీని. నువ్వు బన్నీ వాళ్ళ మమ్మీవి. నేను కూడా మీ మమ్మీనే అమ్మా. ఏం కాదు, నువ్వు మా మమ్మీవి కాదు. మా డాడీ బన్నీ డాడీ కాదు. మీకు ఈ విషయాలన్నీ ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తే ఏంటి? ఈ
రోజు మమ్మల్ని స్కూల్కి పంపిస్తావా పంపివా? నీ వల్ల కాకపోతే చెప్పు, మా డాడీయే రెడీ చేస్తారు. లేదు, నేనే రెడీ చేస్తాను. మీ డాడీ ఆఫీస్కి వెళ్ళే టైం అయింది, త్వరగా రెడీ చేస్తాను.